ఉంది మంచి ప్లాన్లు మంచి లీడర్షిప్ కోసం మీరు మీ ఎఫర్ట్ గా అసలు ఎట్లా అంటే దూకేసేయండి. మళ్ళీ చెప్తా, మీ నమ్మకానికి మీ రెప్యుటేషన్ కి న్యాయ పైసా మచ్చ మన దగ్గర రాదు. అన్న ఫలానా కంపెనీ పైసలు వేసి నాకేం రాలేదే, నేను నష్టపోయిన మాట మీకు రాదు, అది నా గ్యారంటీ. ఆలోచిస్తున్న ఒక్క పాయింటే దాని క్లారిటీ నా లెవెల్లో నేను చేసిన. స్టిల్ యూ హ్యావ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటుందని, లేకపోతే నెక్స్ట్ మీటింగ్ లో మళ్ళీ నేను వస్తా. ఇందాక చెప్పిన డిమాండ్ అండ్ సప్లై అని మీరు అందరూ ఇంతమంది మంచి క్వాలిఫైడ్ లీడర్స్ ఉన్నారు, డిమాండ్ చేసినా నేను వచ్చిన 8 days వస్తా, నో డౌట్. వీ నీడ్ రిజల్ట్స్. మీరందరూ మా సార్ అంటే అపార్చునిటీ ఇచ్చిండు, నేనేదో మిమ్మల్ని అందరూ కొట్టిస్తం చేయడానికి నేను వ్రతం పెట్టిన, అవన్నీ తప్పు మాట సార్. వాళ్ళ ప్రేమ నేను కించపరచను, వాళ్ళందరి ప్రేమ అఫెక్షన్ అమిజర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కనుక వి అసోసియేట్ విత్ సో లాంగ్ టైం, కొన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేసిన కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది. సింపుల్ డిమాండ్ అండ్ సప్లై అంట, అపార్చునిటీ అన్నాను అవసరం అంట. మన అవసరం ఏం అవసరం ఏంటి? సింపుల్ సార్, ఈవెన్ మీ టు రైట్. కాకపోతే ఆ రిక్వైర్మెంట్ మన మన ఆశలు ఏమైనా కొంచెం వెనక ముందు 1-2 జీరోలు వెనక ముందు అవుతుండొచ్చు రైట్. అప్పుడు డబ్బులు ఇక్కడ ఎవరి దగ్గర లేవాలి కదా, అందరి దగ్గర డబ్బులు ఉంటే ఏముందే వల్ల పేరెంట్స్ ఇచ్చింటారు, మీ కష్టం మీద మీరు సంపాదించుంటారు, ఎనీథింగ్ ఏ దాని వల్ల మీ అందరు ఎక్కడ ఎవరెక్కడ